More US based e-learning platform. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడా కూడా హంగామా సృష్టించడం, ఎక్కడా కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు, ఆప్యాయంగా పలకరిస్తారు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఒక మాట చెప్పి మళ్ళా వేరే విధంగా వెళ్ళేటువంటి, అంటే ముఖస్థితితో మాట్లాడేటువంటి అలవాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా లేదు. ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు, మంచిగా ఆలోచన చేస్తారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం చూస్తున్నాం, ఆయన గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ ఓడిపోయినటువంటి భావన ఆయనలో లేదన్నటువంటి విషయాన్ని మనం అందరూ చూసాం. జనాలకి ఎవరైనా ఓడిపోతే వెంటనే తట్టపుట్ట చదువుకుని వెళ్ళిపోయి మళ్ళీ వస్తే ఏదన్నా ఎన్నికల దగ్గరికి నెల 6 నెలలు ఉందనగా వస్తారు ఎవరన్నా అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఆయన వంతు సహకారం అందిస్తూ సేవలు చేసుకుంటూ అవుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే రైతుల విషయంలో ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఆత్మహత్యలు పాల్గొన్న రైతులందరికీ, కుటుంబాలందరికీ కూడా ఏ విధంగా సొంత డబ్బులు ఇచ్చారో మనం ఒకసారి ఆలోచించాలి. అదే ఉద్దానం విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇక్కడ ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా కార్యక్రమం నిర్వహించినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. మంచి భావాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, మరి యావత్ ప్రజానికం అందరూ కూడా అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు సాగాలి. అందరి యొక్క జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలి అని ఆలోచన చేసి ధర్మం గురించి పోరాడుతూ, ప్రజల గురించి పోరాడుతూ, రాష్ట్రం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియపరుస్తూ, ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నా.